సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు నుంచి మనం షార్ట్స్లో ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. ఆ ప్రీవియస్ బిట్స్ మనకి 2018-19లో డిఎస్సి జరిగింది కదా. ఆ డిఎస్సి నుంచి వచ్చిన మ్యాథ్స్ బిట్స్ కానీ ఇంగ్లీష్ బిట్స్ కానీ రోజు ఒక బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఈరోజు మనం లేట్ చేయకుండా మన బిట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బిట్ వచ్చేసి చూడండి, ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 6% వృద్ధి చెందుతుంది. ప్రస్తుత జనాభా 17,490 అయినా సంవత్సరం క్రితం జనాభా ఎంత అని అడిగాడు. సో క్వశ్చన్ ఇంకొకసారి చదవండి. ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 6% వృద్ధి చెందుతుంది. ప్రస్తుత జనాభా 17,490 అయినా క్రితం జనాభా ఎంత అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ ఇయర్ జనాభా X% అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి అది 6% ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే మనకి ఇప్పుడు ప్రస్తుత జనాభా ఇచ్చాడు, క్రితం జనాభా కావాలన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఈ 6% అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ 17,490కి, అంటే 6% అంటే మనం క్రితం జనాభా X% అంటే అది 100% అవుతుంది. అంటే ఏంటి? మనకి క్రితం జనాభా 100% అయితే ప్రస్తుతం మన జనాభా 6% పెరుగుద్ది. అంటే ఏంటి? 100 కంటే 6% పెరుగుద్ది కాబట్టి 106% అవుతుంది. అంటే ఏంటి? మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు? 106% వాల్యూ ఎంత మనకి? 17,490. సో మనకి క్రితం జనాభా అడిగాడు. అంటే ఏంటి? క్రితం జనాభా 6% తక్కువ ఉంటుంది. అంటే ఎంత? క్రితం జనాభా 100% అవుద్ది. 100% ఎంత అని. సో మనకి కావాల్సింది తక్కువ వాల్యూనా ఎక్కువ వాల్యూనా? తక్కువ వాల్యూ. సో మనం తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి. అంటే ఏంటి? 100/106 ఇంటూ 17,490. సో ఇక్కడ మనకి డివిజన్ చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 0 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇవి రెండిట్లో కామన్గా మనం ఏ టేబుల్లో పోదంటే 2 టేబుల్ తప్ప మరి ఏ టేబుల్లోనే మనకి 0, 6 కామన్గా రావు. సో ఇది 2 టేబుల్లో 53 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 106. అండ్ 17,490 అన్నది 8, 7, 4, 5 అంటే అలాగా 2, 8, 16 అలా క్యాన్సిలేషన్ వచ్చు కాబట్టి. సో ఇంకా మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా పోయి టేబుల్ ఏం లేదు. సో 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే 5, 3 మనకి టోటల్ 8 వస్తుంది, 9 రావట్లేదు. సో ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో 53 టేబుల్ చూసుకోవడమే మనం. 53 టేబుల్లో మనం 100తో మల్టిప్లై చేసాం అనుకోండి, సపోజ్ 53ని, మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది? 5,300 వస్తుంది. సో మనకి రావాల్సిన వాల్యూ కంటే ఇది తక్కువే ఉంది కాబట్టి సో మనం 53ని 100 అబవ్ వాల్యూస్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఈ 53 అన్నది 8,745లో 165 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.